guys, నేను మీ శ్రీరాత్రిని. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా బర్త్డే. నేను మా మమ్మీ డాడీ మా చెల్లి ఇవాళ బార్బిక్యూ హోటల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చూడండి. పద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణిధాత్రి షో. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మా పాప బర్త్డే రోజు మేము బార్బిక్యూ హోటల్కి వెళ్ళాము. కొత్తపేటలో ఉంది అది. తను ఎవ్రీ టైం ఇంట్లో ఎందుకు మమ్మీ, రొటీన్గా బయట చేసుకుందామని అనింది. అందుకనేసి ఇంకా కొత్తపేటలో ఉన్న బార్బిక్యూ నేషన్ హోటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళి కేక్ కట్ చేసాము, ఇంకా అందులో లంచ్ చేసాము. అది అన్నీ చేసాం. చూడండి ఒకసారి. ఇది బార్బిక్యూ నేషన్ ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుందండి హోటల్. అక్కడ కొత్తపేటలో ఉంది. మా పాప ఇంకా మా చిన్న పాప ఎంట్రన్స్ వెళ్తున్నారు. చూడండి. తను మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. ఇది ఎంట్రన్స్ అండి. తనకి 6 కంప్లీట్ అయ్యి 7 ఇయర్స్ పడ్డాయి. ఇది ఎంట్రన్స్. వెళ్ళి కూర్చున్నాము. వెళ్ళి కూర్చోగానే వెయిటర్ వచ్చారు. వచ్చి వెజ్జా నాన్ వెజ్జా సార్, ఏంటి అకేషన్ అని అడిగారు. ఈరోజు మా పాప బర్త్డే అండి, అందుకనేసి ఏమన్నా సెలబ్రేషన్స్ ఉన్నాయంటే, అవును సార్, బార్బిక్యూ నేషన్లో బర్త్డేది ఈవెంట్ ఉంటుంది, మీరు వెజ్ నాన్ వెజ్ అని అడిగారు. అయితే నాన్ వెజ్ అని చెప్పాము. ఇంకా మా పాప కూడా హ్యాపీ బర్త్డే పాప అని విష్ చేశారు. తర్వాత అన్నీ ఇంకా అందులో గ్రిల్ ఉంటుంది కదండి, గ్రిల్ అందులో అనేసి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారు. గ్రిల్ ఐటమ్స్, ప్రాన్, చికెన్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. చాలా హాట్గా ఉంది. మా పాపకి అది వచ్చేసి మటన్ కబాబ్ లాగా ఉంది. చాలా బాగుంది. అది చాలా చాలా టేస్టీగా ఉంది. తను చిన్నపిల్లలు తినేలాగా స్పైసీ తక్కువ వేసి చేశారనమాట. మా చిన్న పాప కూడా తినింది. మా పెద్ద పాప కూడా చాలా బాగా నచ్చింది. సీ ఫుడ్ బాగున్నాయి. ఫ్రాన్స్ బాగుంది. చికెన్, మటన్ అన్నీ గ్రిల్లో పెట్టారు. చాలా ఏమన్నా అంటే మొత్తం ఇట్లా పొగలు వచ్చేసాయి. చాలా హాట్గా ఉంది. మా పాప చాలా ఎంజాయ్ చేసింది. మా పెద్ద పాప చాలా బాగుంది మమ్మీ, చాలా నచ్చింది నాకు అనేసి ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్గా అయిపోయింది తను. చికెన్ లెగ్, ఇంకా వాటర్ మెలన్ తెచ్చారు. వాటర్ మెలన్ తింటుంది మా పాప. చాలా ఎలా అంటే ఇంకా ఫ్రూట్స్, మా చిన్న పాప కూడా తనకు చాలా ఇష్టం అన్నమాట వాటర్ మెలన్. అది చూడగానే మమ్మీ నాకు అనేసి తినేస్తుంది. కూల్ డ్రింక్ అయితే తనకి చాలా పిచ్చి, కూల్ డ్రింక్ పిచ్చి. కూల్ డ్రింక్ చూస్తే చాలు, మమ్మీ నాకు కూల్ డ్రింక్ కావాలి, థమ్స్అప్ కావాలి అని ఏడ్చేస్తుంది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తెచ్చారు. ఫ్రెంచ్ ఫ్రైస్, టమాటో సాస్, ఇంకా మైనీస్ అన్నీ తెచ్చారు. తను తింటే చాలా వేడిగా ఉంది. అసలు తేగానే ఇట్లా నోట్లో పెట్టుకుంది. ఇంకా నోరు కాలింది. చాలా హాట్గా ఉంది మమ్మీ, అబ్బో నోరు కాలిపోయింది మమ్మీ అని అంటుంది. తేగానే నోట్లో పెట్టేసుకుంది. ఇంకా చూడండి, ఇంకా అలా అన్నీ తినేస్తుంది. అసలు ఎలా అంటే ఇంకా ఇది క్రిస్పీ కార్న్ తెచ్చారు. 1 by 1 అన్ని స్టార్టర్స్ తెస్తూనే ఉన్నారు, అన్లిమిటెడ్. మనం వద్దన్నంత వరకు మళ్ళీ రిపీటెడ్ ఇంకా మీకు ఏం కావాలి అనేసి అడుగుతూనే ఉన్నారు. అన్ని సీ ఫుడ్. ఇంకా మటన్ హలీం కూడా తెచ్చారండి. మటన్ హలీం కూడా చాలా టేస్టీగా ఉంది. రేర్ అనుకుంటా, నాకు తెలిసి మటన్ హలీం అయితే సూపర్గా ఉంది. అంత బాగుంది. క్రిస్పీగా మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్, ఘీ వేసి ఇచ్చారు. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ మా చిన్న పాపకు కూడా చాలా ఇష్టం. తను కూడా తింటుంది చూడండి. తను కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఫుడ్ ఎక్కువ ఏం తినలేదు తను, కాకపోతే ఇవే అన్నీ పైన 1, 2 అవి తినేసింది. ఇంకా కూల్ డ్రింక్స్ మాత్రం అస్సలు నాన్ స్టాప్ నాకు కావాలి అనుకుంటా తాగుతూనే ఉండింది కూల్ డ్రింక్స్.
పిల్లలు అంత హెవీగా ఏం తినలేదు. మేము ఇక స్టార్టర్స్ తినేసరికి మాకు చాలా హెవీగా అయిపోయింది. అసలు ఏం తినాలో అర్థం కాలేదు. ఇంకా గ్రిల్ పెట్టిన అది చూడండి స్టీమ్ ఎలా వస్తుందో. మొత్తం ఇట్లా ఇంకా అక్కడ ఉన్న పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. వేరే వాళ్ళ పిల్లలు ఉన్నారు. అందరూ ఎలా ఆడుకుంటున్నారో చూడండి. అంత బాగుంది అక్కడంతా. అంబియన్స్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేశారు మా పాప. ఇంకా ఇక్కడ ఒకటి బాగుందండి, ఆలు టిక్కా అని, చాలా క్రిస్పీగా ఉంది, బాగుంది. ఇంకా మెయిన్ కోర్స్కి వెళ్తే అందులో వెజ్ బిర్యానీ బాగుంది. అంతా వెజ్ ఐటమ్స్ అనమాట. తర్వాత పన్నీర్ బటర్ మసాలా, అన్ని పన్నీర్ ఐటమ్స్. ఇది పన్నీర్ బటర్ మసాలా మా పాపకి చాలా ఇష్టం అండి. ఎక్కడ వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా ఫస్ట్ నాకు పన్నీర్ బటర్ మసాలా కావాలి మమ్మీ, నాకు పన్నీర్ అంటే చాలా చాలా పిచ్చి తనకి. పన్నీర్ చాలా ఇష్టం. పన్నీర్ ఉంటే తనకి అదే తినేస్తుంది. ఇదేమో పాలక్ కర్రీ, ఇంకా ఆలు ఫ్రై అండి. ఇదొకటి. ఇంకా తను పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా వేసుకుంది, ఇంకా పాపడ్ వేసుకుంది. ఇంకా ఇదంతా సలాడ్స్ అండి. సలాడ్స్ వచ్చేసి క్యారెట్ అవన్నీ ఉన్నాయి సలాడ్స్. మిర్చి, పాస్తా, ఇవన్నీ సాలెడ్స్ వచ్చేసాయి. తను అన్నీ చూసుకుంటూ, అన్నీ ఒక్కొక్కటి చూసుకుంటే ఏంటి మమ్మీ ఇది ఏంటి అని అన్ని ఐటమ్స్ పేరు అడుగుతూ ఉంది. ఒకటి చూస్తాను. ఇంకా ఇది వచ్చేసి నాన్ వెజ్ సెక్షన్ అండి. ఇది మటన్ ఉంది, బిర్యానీ. ఇది వచ్చేసి ఫిష్ అండి, ఫిష్ కర్రీ. నేను ఫస్ట్ టైం చూసాను ఫిష్ కర్రీ. అది అలా చాలా క్యూబ్స్ లాగా చిన్న చిన్నగా కట్ చేశారు. బాగుంది, వెరైటీగా, చాలా టేస్టీగా ఉంది. చూసాను చిన్న చిన్న క్యూబ్స్ లాగా చాలా మెత్తగా ఉన్నాయి. ఇది ఫిష్ కర్రీ అనమాట. ట్రై చేశాను, చాలా బాగుంది. కానీ ఏం తినలేకపోయామండి, చాలా హెవీగా అయిపోయింది. స్టార్టర్స్ తోటే కొద్దిగా బిర్యానీ అవి ఇవి కొద్దిగా వేసుకున్నాము. ఇంకా కర్డ్ రైస్ వేసుకున్నాను. ఇది కడాయి చికెన్ అండి. ఇది వేసుకోలేదు నేను. ఇంకా చాలా మటుకు టేస్ట్ చేయలేదు, అవే హెవీ అయిపోయినాయి. ఇంకా ఏదో కర్డ్ రైస్ కొద్దిగా తెచ్చుకున్నాం, తినేసాము. మా వారైతే అసలు ఇంకా బిర్యానీ జోలికి, అసలు రైస్ ఐటమ్స్కి వెళ్ళలేదు. దానికి ఫుల్ హెవీగా అయిపోయింది అనేసి ఇంకా బటర్ నాన్, మా పాపకి బటర్ నాన్ కావాలి మమ్మీ, నాకు పన్నీర్ బటర్ మసాలా బటర్ నాన్ కావాలంటే బటర్ నాన్ తెచ్చారు, ప్లెయిన్ తెచ్చారు, ఇంకా బటర్తో తెచ్చారు. కూల్ డ్రింక్స్. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది, ఫుల్ హెవీగా. అదేదో కొద్దిగా తింటుంది తప్ప, ఇంకా తను ఒక్కటి తినేసరికి హెవీగా అయిపోయింది తనకు కూడా. ఫుల్ అయిపోయింది మమ్మీ నాకు కూడా అంటుంది తను కూడా. ఇంకా నేను తినలేను, నా వల్ల కాదు మమ్మీ, ఫుల్ అయిపోయింది అనేసి కూర్చుంది. కొద్దిగా మెల్లిగా తింటుంది. తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. తన బర్త్డే అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా కూల్ డ్రింక్స్ ఇంకా అన్లిమిటెడ్ అండి. ఎలా అంటే అసలు ఫుల్, ఇంకా తినేవాళ్ళు ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు తినలేరు, మాకు హెవీగా అయిపోయింది. ఇక్కడ బ్యాక్ అందరు చాలామంది వచ్చారండి. అందరంటే బర్త్డేస్ సెలబ్రేట్ చేశారు. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు, ఫ్రెండ్స్తో వచ్చారు. బాగుంది అందరు. అలా అని బ్యాక్ సైడ్ తీస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి డెజర్ట్స్ అండి. డెజర్ట్స్లో మూంగ్ దాల్ హల్వా ఉంది, ఇంకా పాయసం ఉంది. చాలా హాట్ వేడిగా ఉందండి పాయసము, మూంగ్ దాల్ హల్వా. ఇంకా ఇది వచ్చేసి రసగుల్లాలు కూడా అసలు చల్లగా ఉంటాయి. ఇది అయితే చాలా వేడిగా ఉన్నాయి, ముట్టుకుంటే ఇట్లా కాలిపోతున్నాయి. ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్, ఒకటి వెనీలా, ఇంకోటి స్ట్రాబెర్రీ, 2 ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో. అవి చూసాము. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా అన్ని ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, కేక్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ అన్నీ ఆల్మోస్ట్ అప్పటికే అయిపోయాయి. లాస్ట్లో వెళ్ళి చూస్తున్నాము. అన్ని కేక్స్, హెవీ
మట్టి కప్లో ఉన్నాయి, అవి కూడా బాగుంది. మా పాప వెళ్ళి ఇది ఐస్ క్రీమ్స్ తెచ్చుకుంది, కుల్ఫీ తెచ్చుకుంది. తనకు చాలా ఇష్టం, కుల్ఫీలు 2 తెచ్చుకుంది. ఇప్పుడు లాస్ట్లో అంతా అయిపోయాక బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. కేక్ కట్ చేపించారు వాళ్ళ స్టాఫ్ వాళ్ళంతా. మా చిన్న పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. హ్యాపీ బర్త్డే అక్క అనేసి ఫుల్ సాంగ్ పాడుకుంటూ ఎంజాయ్ చేసింది. లాస్ట్లో అందరు స్టాఫ్ తోటి కట్ చే మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేసింది మా పాప. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక ఫైనల్గా అయితే మా ఇంటికి వచ్చేసాం. చాలా ఎంజాయ్ చేసా, ఇంకా చాలా అలసిపోయాను కూడా.